హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఎం ఛానల్. పూరి గారి సినిమాలో అలీ గారిని బలవంతంగా ఇరికించారు అని డబుల్ స్మార్ట్ శంకర్లో బోకా క్యారెక్టర్ గురించి అయితే ఆడియన్స్ అనుకోవడం మనకు అర్థమవుతుంది. కానీ పూరి అలీ కాంబినేషన్లో స్పెషల్ క్యారెక్టర్స్ అనేది ఇది కొత్త అయితే కాదు. ఇది ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా? దాని గురించి తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నోటిఫికేషన్ బిల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో రాబోయే వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. 2002లో ఈడియట్ అనే సినిమాలో బీదర్ ఇసుక గురించి అయితే ఒక క్యారెక్టర్ని అయితే క్రియేట్ చేశారు పూరి జగన్నాథ్ గారు అలీ గారి కోసం. ఫస్ట్లో సూపర్ సినిమాలో జాన్ అబ్రహాంగా ఒక స్కెచ్ ఆర్టిస్ట్లా చూపిస్తారు. అలాగే చిరుత సినిమాలో నచ్చిమిగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని అయితే డిజైన్ చేశారు. ఇంకా పోక్రి సినిమాలో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ బెగ్గర్స్గా మనల్ని మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు. దేశముద్రు సినిమాలో హిమాలయన్ బాబాగా అయితే మనల్ని ఎంటర్టైన్ చేశారు. ఇటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ని పూరి గారు రాయడంతో పాటు వాటిలో పరకాయ ప్రవేశం చేసినట్టుగా యాక్ట్ చేసి అలీ గారు ఆ క్యారెక్టర్స్ని ఎలివేట్ చేసిన విధానాన్ని కూడా వాళ్ళిద్దరి కాంబోలో ఉన్న మ్యాజిక్ని అయితే గుర్తు చేస్తాయి. అయితే ఆ మ్యాజిక్ ఈసారి బోకా క్యారెక్టర్లో రాలేదు అని అయితే మనకు అనిపిస్తుంది. క్యారెక్టర్ని అలీ గారు ఎంత బాగా పర్ఫామ్ చేసినప్పటికీ ఆ క్యారెక్టర్కి మూవీకి కనెక్షన్ లేకపోవడం వల్ల ప్రజలైతే ఆ క్యారెక్టర్ని రిజెక్ట్ చేస్తున్న విషయం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ క్యారెక్టర్స్ అన్నీ విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా సొసైటీ మీద ఒక సెటైర్ వేసినట్టుగా అనిపిస్తాయి. దేవుడు చేసిన మనుషులు అనే సినిమాలో అవకాశాలు ఎదురుగా ఉన్నా సరే నేను దురదృష్టవంతుడిని అని కాలుతొద్దని వెళ్ళిపోయిన మనుషుల్లాగా అలీ గారిని అయితే చూపిస్తారు. ఇక ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో అయితే ఎదుటి వాళ్ళ పెయిన్ని చూసి ఎంజాయ్ చేసే సైకోలా. సూపర్ సినిమాలో జాన్ అబ్రహంగా స్కెచ్ ఆర్టిస్ట్గా తనకు రాని పని కూడా వచ్చినట్టుగా చూపించి ఎలా బతికేస్తున్నారు జనాలు ఒక మాయలో అన్నట్టుగా చూపిస్తారు. ఇంకా ఈడియట్ సినిమాలో ఇసుకని తీసుకెళ్తున్నా అని చెప్పి ఎదుటి వాళ్ళని ఎలా మోసం చేస్తారు జనాలు అని చూపించినట్టు అనిపిస్తుంది. ఇంకా పోకిరి సినిమాలో బెగ్గర్ స్టైల్లో ఏ విధంగా జీవిస్తారని చూపిస్తారు. ఇంకా హిమాలయన్ అయితే దొంగ బాబాల మీద సెటైర్ వేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ చూస్తే. మీకు కూడా ఇలాగే అనిపిస్తే కింద కామెంట్స్లో ఎస్ నాకు అనిపించిందని కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి క్యారెక్టర్స్ రాసిన పూరి గారికి అలాగే నటించిన అలీ గారికి ఉన్న ఫ్రెండ్షిప్ని గుర్తు చేస్తూ అలీతో సరదాగా అన్న ప్రోగ్రాంలో పూరి జగన్నాథ్ గారు పూరి గారి కష్టకాలంలో ఆయన దగ్గరికి అలీ గారు వచ్చి ఒక బంగారపు నెక్లెస్ ఇచ్చి లక్షలు విలువ చేసే నెక్లెస్ ఇచ్చి ఆయన సాయం చేసినట్టుగా వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఈ విధంగా ఒకసారి మళ్ళీ గుర్తు చేశారు అలీతో సరదాగా అన్న ప్రోగ్రాంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.